Hey buddies, welcome back to my channel. Today we are going to Hedulabad Lake. Time exactly 5:18 అయింది. Actually 5 o'clock meetup అనుకున్నాం. It's nearly 47 km. మీరు చూస్తున్నారు కదా, 47 kilometers ఉంది. సో మనం ఇప్పుడు ఏదైనా వెళ్ళడానికి 1 hour పడుతుంది. 1 hour 1.5 hour. బ్రేక్స్ తీసుకుంటే ఇంకా లేట్ అవ్వచ్చు. యాక్చువల్లీ ఫాగ్ లైట్స్ పెట్టించా, బట్ బాగానే ఉన్నాయి. యాంగిల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోకస్ మాత్రం చాలా బాగుంది. 2 కాంబోస్ పెట్టించా అనమాట. బాగానే ఉన్నాయి, చాలా బాగా వస్తుంది లైటింగ్. అన్నయ్య ఫోన్ చేస్తున్నారు. హలో, ఇంకా వచ్చేస్తున్నా. ఇక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. అన్నాళ్ళు రెడీ అయిపోయారు ఆల్రెడీ. మనం వెళ్ళి స్టార్ట్ అయిపోవడమే లేట్ అనమాట. రైటా యూటర్న్ మనమైతే మీటప్ పాయింట్కి వచ్చేసాం. మా గ్రూప్ హెడ్ అనమాట. సో యా, లెట్స్ గో. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. హెదులాబాద్ లేక్ వెళ్ళాలి. వెళ్తూ మాట్లాడుకున్నాం ఏమైనా ఉంటే. ఈ లేక్ నేను కూడా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం. సో ఎలాగుంటుంది ఏంటో చూడాలి, వీడియోస్ పెడతాం. మార్నింగ్ కొండాపూర్ నుంచి కూకట్పల్లి వచ్చి అన్న వాళ్ళతో కలిసి మీటప్ పాయింట్కి వెళ్ళాము. అక్కడ కాసేపు వెయిట్ చేసాం, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. సో అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ స్టాప్ ఉప్పల్లో తీసుకున్నాం. ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉంటా ఉప్పల్ టు హైదరాబాద్ లేక్. మనకి కొత్త కమ్యూనిటీ ఉంది, షాడో రైడర్స్ అని చెప్పి. షాడో రైడర్స్ ఇండియా. ఇన్కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. గ్రూప్ లో యాడ్ అవ్వాలంటే ఎవ్రీ వీక్ రైడ్ ఉంటుంది, ఎవ్రీ సండే. ఇన్కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పిన్ చేస్తా డిస్క్రిప్షన్ లో. వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను చూస్తాను. హెదులాబాద్ లేక్ చాలా బాగుంటుంది అన్నారు, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి. ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు అసలు. చెప్పా కదా ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్తున్నాను. హైదరాబాద్ అంటేనే ఫ్లైఓవర్స్ అంటే హైదరాబాద్. ఇన్ని ఫ్లైఓవర్స్ ఉంటుండగానే హైదరాబాద్ లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంక ఇది లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇలా గ్రూప్ రైడ్ చేసినప్పుడు హ్యాండ్ సిగ్నల్స్ ఉంటాయి, అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరైతే లీడ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, లీడ్ తీసుకున్న వాళ్ళు చెప్తారు మనకి హ్యాండ్ సిగ్నల్స్ గురించి. ఫాస్ట్ గా వెళ్ళడానికి ఏంటి, లేదా ఓవర్టేక్ చేయడానికి, ఇంకేదో స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి దానికోసం, లేదా ఆగాలంటే దానికోసం. సిగ్నల్ కానీ వచ్చిందంటే స్టాప్ చేయాలి కదా, ఖచ్చితంగా ఆగాలి కాబట్టి దానికోసం. ఇదిగోండి డామి 250 అని ఉన్నారు కదా మన బ్రో, మన కమ్యూనిటీ హెడ్. మీన్స్ చాలా మంది ఉన్నారు, మన బ్రో హెడ్ అనమాట. ప్రజెంట్ బ్రో లీడ్ చేయట్లేదు, జస్ట్ అంటే ఫోటోగ్రఫీ చూసుకుంటున్నారు అనమాట రైడ్కి సంబంధించి. దట్స్ ఇట్. కాసేపు రేట్ ఎంజాయ్ చేయండి. నేను కూడా
రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తా. గోప్రో యాంగిల్ యాక్చువల్ ఎలాగో నాకు తెలియట్లేదు. సో వీడియో చూసినంత వరకు నేను చెప్పలేను, చూద్దాం. బాగానే వస్తుంది అనుకుంటున్నాను, నాకైతే బాగానే కనిపిస్తుంది. బట్ వీడియో మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు తెలుస్తుంది యాక్చువల్ యాంగిల్ బాగాలేదు అని చెప్పి. చూద్దాం, ఈసారి మ్యాక్సిమం ట్రై చేస్తాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ ఇలా సపోర్ట్ చేస్తుందండి. ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మన దగ్గర నుంచి. అరౌండ్ 42-47 km చూపిస్తుంది వ్యూ పాయింట్ కి. చూడండి, 47 km చూపిస్తుంది. నేను కొండాపూర్లో స్టార్ట్ అయినా, ఇక్కడలే జస్ట్ టీ బ్రేక్ తీసుకుని ఇంక డైరెక్ట్ గా మనం డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఎక్కువ మంది రాలేదు. లాస్ట్ వీక్ రైడ్ చాలా మంది వచ్చారు, దాదాపు ఒక 16 బైక్స్ వరకు వచ్చాయి. ఈరోజు తక్కువ మంది వచ్చారు, ఇంకా తక్కువ కాదు, పర్వాలేదు. బట్ లాస్ట్ టైం చాలా ఎక్కువ మంది వచ్చారు, ఈసారి తగ్గిపోయి. మన బ్రో ఫుల్ ఫోటోగ్రఫీ చూసుకుంటున్నాడు, వీడియోస్ చేస్తున్నాడు. ప్రతి రైడ్కి అన్న చూసుకుంటాడు అనమాట. ఎడిటింగ్ కానీ, తర్వాత మొత్తం రైడ్కి సంబంధించిన ఎడిటింగ్స్, ఫొటోస్, వీడియోస్ మొత్తం అంతా అన్న చూసుకుంటారు. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్ గా ఉంది. తక్కువ మంది ఉన్నారు, నాకు చాలా నచ్చింది ఈ రోడ్డు. ఎంటర్ అవ్వగానే ఫుల్గా సీరియస్లీ రోడ్ చాలా బాగుంటుంది. డ్రైవ్ చూడండి. ప్రజెంట్ మనం ఇప్పుడు లేక్ వెళ్తున్నాం కదా, అక్కడ ఆఫ్ రోడ్ ఉందన్నారు, కొంతమంది లేదన్నారు. బట్ ఏంటన్నది వెళ్ళినంత వరకు మనమే చెప్పలేము. అన్న అస్సలు తగ్గట్లేదు, తగ్గేదే లేదంటున్నాడు. లీడ్ చేయడం అంత ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం అబ్బా. ఎర్లీ మార్నింగ్ అందరికి కాల్స్ చేయాలి, మెసేజెస్ చేయాలి, రమ్మని చెప్పాలి, లీడ్ తీసుకోవాలి, ఫొటోస్, వీడియోస్, ఎడిటింగ్స్, పోస్టులు చేస్తాం కదా, అవి ఇన్స్టాలో చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఉంటే అందులో చేయాలి, వాట్సాప్ గ్రూప్స్లో రిప్లైస్ ఇవ్వాలి. పెద్ద తతంగం, చాలా ఓపిక ఉండాలి మనకి. కానీ అన్న చాలా ఓపికతో చేస్తాడు, మనకంత ఓపిక ఉండదు. సిల్వర్ జూబ్లీ గేట్, మనం హైవే నుంచి ఊర్లోకి అయితే కట్ అయ్యాం. ఏంటప్పుడే ఆఫ్ రోడ్ వచ్చింది. మనం వచ్చాం లోపలికి. జస్ట్ 0.5 km ఉంది. ఓకే, 0.5 km కూడా కాదు, వచ్చాం. దిస్ ఈజ్ ద ఆదిలాబాద్ లేక్ వ్యూ పాయింట్. బట్ ఏదైనా బాగుంటుంది కదా ఇలా లేక్ కానీ, లైక్ బీచ్ సైడ్ రోడ్స్ ఉంటాయి కదా, వైజాగ్లో ఆర్కే బీచ్ టు భీమిలి, ఎంత దూరం అయినా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పీస్ఫుల్గా. లొకేషన్ మనం అయితే వచ్చాము, జస్ట్ అలా లోపలికి వెళ్ళి ఏదైనా మంచి వ్యూ వైపు నుంచొని వ్యూని ఎంజాయ్ చేసి దాన్ని క్యాప్చర్ చేసి మీకు చూపించి, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో మన వాళ్ళు అప్పుడే మొదలు పెట్టారు ఆఫ్ రోడింగ్, మనం కూడా చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు జస్ట్ అలా కిందకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటాం.
ఇక బైక్స్ చూపిస్తా అని చెప్పా కదా. ఈరోజు రైడ్కి వచ్చిన బైక్స్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్ట్రీమ్, హీరో హోండా పాత మోడల్, ఓల్డ్ మోడల్ NS200, అగైన్ NS200, FZ 350, MT15, Yamaha KTM 250, అగైన్ పల్సర్ 200. ఇది మందే స్క్రాంబ్లర్, ASD స్క్రాంబ్లర్ 350. దిస్ ఇస్ డామి 250. ఎలాగొంది సెటప్? బాగుందా? $30 సరిపోద్ది. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సరే అయితే ఏం మర్చిపోలే కదా, అన్నీ ఉన్నాయిగా. ఓకే బాయ్, టాటా. సో ఫైనల్లీ రైడ్ ఇస్ కంప్లీటెడ్. హ్యాపీగా చాలా బాగా రైడ్ అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం, రీల్స్ చేసాం. రీల్స్ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా, నా ఇన్స్టా అకౌంట్లో చెక్ చేయండి, రీల్స్ వస్తాయి మేబీ టుమారో. లేక్ అయితే మాత్రం చాలా బాగుంది. కొన్ని క్లిప్స్ చూసా, జస్ట్ ఎడిట్ చేసి అలా పెడతాను, చూడండి. ఫుల్ అసలు చాలా ఇష్టం. ఎందుకో ఈసారి చాలా నిద్ర వస్తుంది. నైట్ పడుకోవడం లేట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 3:50కే కావాలి తెలియొచ్చింది. ఇంకప్పటి నుంచి పడుకోలే, దానివల్ల నిద్ర వస్తుంది. ఇప్పుడు వెళ్ళి వీడియో ఎడిట్ చేసే ఓపిక కూడా లేదు. డైరెక్ట్గా వెళ్ళి మంచిగా స్లీప్ వేసి పీస్ఫుల్గా ఈవినింగ్ లేచి అప్పుడు ఎడిట్ చేయాలి, ఇంకా నైట్ వరకు చూద్దాం. అండ్ ఈ రోజుకైతే బ్లాగ్ ఇక్కడితో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోద్దు. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.